కేవలం 2 నెలల కాలంలో మేము వరంగల్, నల్గొండ, ఖమ్మంలో మొత్తం ఓటర్లలో 25% ఓటర్లను బీసీ వాళ్ళని వైపు తీసుకొచ్చాం. 25% ఓటర్లను. ఈ క్షణానికి ఓటింగ్ కనుక జరిగితే డిపాజిట్ లేకుండా కొడతాం వాళ్ళని. డిపాజిట్ లేకుండా వాళ్ళని ఓడించగలుగుతాం ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. అంటే వాదాన్ని మేము ఏం చేసినామంటే వాదాన్ని వాళ్ళ నరనరానికి తీసుకుపోయినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు స్కూల్లోకి పోయి చెప్పి రాగానే మళ్ళీ 2 రెడ్లుండి వాళ్ళని ఇప్పుడేం కులాలు అన్నారు చూడు. మేము తెలంగాణ రాష్ట్రంలో మన శత్రువు ఎవడో ఫస్ట్ ఆ శత్రువుకు మన గీత గీసినాం. మన శత్రువు వీడని చెప్పినాం. వాళ్ళు ఎంత ఈజీగా చెప్తారంటే చెప్పుడు కూడా చాలా ఈజీగా. మళ్ళా ఏంది ఏంది మా వెనకాల రెడ్డి ఉండు తప్ప తీసేసుకుంటాం అందరం కాదు. అరే బాబు నువ్వు తీసేసుకోకు, అట్లే పెట్టుకో. అందరం సమానం అంటున్నాం కదా, ఓ పని చేద్దాం. నువ్వు నేను సమానం అంటున్నావు కదా, ఆ పేరు కూడా తీసేసుకోకు. నీ ఆస్తి నా ఆస్తి ఒక దగ్గర సగం తీసుకుందామని చెప్పాలి. అదే వద్దంటాడు మళ్ళీగా, అదైతే వద్దంటాడు.